మిత్రులందరికీ నమస్కారం. మనము ఇంతకుముందు ప్రాణాహారం, బలాహారం, ఆరోగ్య పాలు, ఆరోగ్య మాత్రలు వీటి గురించి సవివరంగా తెలుసుకున్నాం మనం. కదా! చాలా క్లియర్‌గా. అయితే సలాడ్ ఫార్మ్‌లో గాని, ప్రాణాహారం ఫార్మ్‌లో గాని, గ్రీన్ జ్యూస్ ఫార్మ్‌లో గాని, రా ఆర్ కుక్డ్, అన్‌కుక్డ్ ఇలా తీసుకోవడం ద్వారా మరి వాటిలో పురుగు మందులు వాడతారు కదా! పెస్టిసైడ్స్ వాడతారు కదా! మరి ఆ కెమికల్స్‌తో చాలా ప్రాబ్లమ్ అవుతుంది కదా! అని సందేహం ఉంది మిత్రులు. నిజమే. సందేహం చాలా వాలిడ్. నిజమైనదే సందేహం. ప్రపంచం మొత్తంలో ఎంతోమంది వైద్యులు, ఎంతోమంది సైంటిస్ట్‌లు ఈ రా ఫుడ్‌ని డిసీజ్‌లకి ఎన్నో క్యాన్సర్‌తో సహా జబ్బుల్ని తగ్గించడానికి వాడుతున్నారు మిత్రమా. వాళ్ళు వాడేది ఆర్గానిక్ కదా! మరి మనం వాడేది పెస్టిసైడ్స్ ఫుడ్ గదా! అని మీరనొచ్చు. నిజం. అందులో సందేహం ఏం లేదు. మీ ప్రతి డౌట్‌లో న్యాయం ఉంది. అయితే దాన్ని ఎదిరించే న్యాయం గూడా మనలోనే ఉంది మిత్రమా. ఇప్పుడు అన్నీ మీరు ఏది తిన్నా పెస్టిసైడ్సే కదా! అని మీరనొచ్చు. మరి అలాంటివి పచ్చివి తింటే మరి ఇంకా ప్రమాదం గదా అని మీరనుకుంటున్నారు. అంటే వండకుండా పచ్చి వాటిని జ్యూస్ చేసుకొని, సలాడ్ చేసుకొని తినడం ద్వారానే ఎక్కువ నష్టమన్న అపోహలో ఉన్నాం మనం. అది అపోహ ఎందుకవుతది డైరెక్ట్ మనం ఏం చేయకుండా వండకుండా తింటే కెమికల్స్ ఇంకా ఎక్కువ ఎళ్ళిపోతాయి గదా బాడీలోకి అని అంటారు. జాగ్రత్తగా వినండి మిత్రమా నేను చెప్తానిప్పుడు. వండకుండా తినడం ద్వారా మనకి 3 శక్తులొస్తున్నాయి కదా! మనం మొన్న తెలుసుకున్నాం. ఏంటివవి? పోషక శక్తి, ఔషధ శక్తి, జీవశక్తి అంటే ప్రాణశక్తి. ఈ 3 వస్తున్నాయి. ప్లస్ మీరన్నట్టు కెమికల్స్ వస్తున్నాయి. అంటే పెస్టిసైడ్స్ వెళ్తున్నాయి. ఓకే. ఇప్పుడు మీరు వండుకొని తినడం ద్వారా నంబర్ 1 ఒక సెల్ రిపేర్‌కి కావాల్సినటువంటి పోషక శక్తి అందదు, ఔషధ శక్తి అందదు, ప్రాణశక్తి అందదు. ఈ 3 అయితే మిస్ అవుతున్నాయి. కెమికల్స్ అందుతున్నాయి. ఇప్పుడు ఈ రిపేర్‌కి కావాల్సిన మెటీరియల్ అందట్లేదు. ప్లస్ పెస్టిసైడ్స్ కొంత పర్సెంటేజ్ లోపలికెళ్ళిపోతున్నాయి. రోజు కొంచెం లోపలికెళ్ళి ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు మన బాడీ రిపేర్ అవుతుందా? ఆరోగ్యంగా తయారవుతుందా? రోజు రోజుకి ఇంకా పాడైపోతుందా? మీరే ఆలోచించండి. ఇంకా మరి దీనిని ఏ విధంగా మనం ఈ లోపలికి వెళ్ళే ఆహారంలోకి వెళ్ళేటువంటి కెమికల్స్‌ని, పెస్టిసైడ్స్‌ని తగ్గించి శరీరం తనంతట తాను వాటిని లోపలికెళ్ళిన పెస్టిసైడ్స్‌ని బయటికి నెట్టే ప్రయత్నం ఎవరు జేయాలి? అంటే మన రోగనిరోధక శక్తి చేయాలి. ఎవరు చేయాలి? ఇమ్యూన్ పవర్ అంటారు. ఆ! మరి అది ఎలా వస్తుంది? ఆహారాలను వండుకొని తినడం ద్వారా వస్తుందా ఇమ్యూనిటీ పవర్? రాదు. అందులో డౌట్ లేదు గదా మీకు. మరి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ కావాలంటే ఏం జేయాలి మళ్ళీ? మళ్ళీ ప్రాణాహారం, గ్రీన్ జ్యూస్, సలాడ్స్ ఇవి తీసుకోవాల్సిందే. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనం తీసుకునే ప్రాణాహారంలో ఏమేముంటుంది మిత్రమా? పోషక శక్తి, ఔషధ శక్తి, ప్రాణశక్తి. ఈ 3 ఉండి ఇమ్యూనిటీ పవర్‌ని చాలా హైలీ స్ట్రాంగ్‌గా చేయడం ద్వారా మై కె కె ఏ శరీరంలోకి వెళ్ళేటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవలీలంగా బయటికి తోసేస్తాయి మిత్రమా. బయటికి నెట్టేస్తాయి. వాటిని అవలీలగా బయటికి పంపించేస్తాయి. ఇప్పుడు చూడండి మిత్రమా, ఆహారాలని వండుకొని తినడం ద్వారా లాభం ఎక్కువుందా? వండుకోకుండా తినడం ద్వారా లాభం ఎక్కువుందా? మీరే నిర్ణయించుకోండి మిత్రమా. అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, మన శరీరంలోకి వెళ్ళే కెమికల్స్‌ని మన ఇమ్యూనిటీనే వాటిని చంపేసి బయటికి పంపియాలి. ఆ పని ఎవరు చేస్తారు? గ్రీన్ జ్యూస్, ప్రాణాహారం మాత్రమే చేస్తుంది. వేరే చేయదు. ఆహారం ద్వారా వెళ్ళేటువంటి కెమికల్స్ కొంతవరకే 10% మిత్రమా. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను. ఇది మరీ ప్రమాదం గుర్తుపెట్టుకోండి. 10% ఇదంతా మాట్లాడుకునేది. మరి మిగతా 90% ఏంటి సార్? ఇప్పుడు చూడండి మిత్రమా లెక్కబెట్టుకోండి. నంబర్ 1 పొద్దున్న లేవగానే పేస్టేసి బ్రష్ చేస్తాం. పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా చెట్లకు కాసినాయా మిత్రమా? కెమికల్స్ కాదా? అప్పుడు గుర్తురాదు కెమికల్స్ అని. అవునా? తర్వాత అయిపోగానే టీ తాగుతాం మిత్రమా.
పాలల్లో వాడేటువంటి కెమికల్స్ ఏం పాలు మీకు తెలుసా? అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో తెలుసా? చక్కెరలో ఎంత కెమికల్స్ ఉన్నాయో తెలుసా? టీ పొడిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో తెలుసా? కిడ్నీలు పాడైపోయే క్యాన్సర్ వచ్చేటువంటి కెమికల్స్ టీ పొడిలలో ఉన్నాయి. ఇవి టీ తాగేటప్పుడు ఆ! లోపలికి కెమికల్స్ పోతున్నాయన్న విషయం గుర్తురాదు. ఆరోగ్యం పాడవుతుందన్న విషయం గుర్తురాదు. నెక్స్ట్ స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు సోపు ఒక్కొక్కరైతే 2 సార్లు, 3 సార్లు రాస్తారు మిత్రమా తెల్లగా గావాలని. సబ్బు అరిగిపోయేదాకా. మరి ఆ సబ్బులో ఉన్న కెమికల్స్ బాడీ లోపలికి చర్మ రంధ్రాల ద్వారా బాడీ లోపలికి వెళ్తుందా లేదా? అవునా కదా? ఆలోచించండి. ఇదొక రకంగా వెళ్తుంది. ఆ తర్వాత డిష్ వాష్ క్లీనర్స్ మనం గిన్నెలు వాష్ చేస్తాం. ఎంత హైలీ కెమికల్స్ సోప్స్, కెమికల్ లిక్విడ్స్ వస్తున్నాయి మిత్రమా ఇప్పుడు. వాటి ద్వారా మనం రోజు కడుపులోకి ఎంత పోతుంది మిత్రమా? కడిగితే పోతున్నాయనుకుంటారా? పోవు మిత్రమా. మీరు ఒక పాత్రను తోమిన తర్వాత క్లీన్ చేసి వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాత వాసన చూడండి. కెమికల్ వాసన వస్తూ ఉంటుంది. మరి అవి లోపటికి అదే సటిల్ లెవెల్‌లో లోపటికి ఎళ్తున్నాయా? ఎళ్ళట్లేదా బాడీలోకి? ఇది వెళ్ళేటప్పుడు ఈ విషయం వచ్చేప్పుడు గుర్తు రాదు మనకి. కెమికల్స్ మన బాడీలోకి పోతున్నాయా లేదా? కేవలం ప్రాణాహారం గ్రీన్ జ్యూస్ తింటున్నప్పుడు మాత్రమే గుర్తొస్తుంది ఆరోగ్యం. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తురాదు మిత్రులు. నెక్స్ట్ ఆహ్, తలకు వాడే షాంపూలు. ఎంత హై కెమికల్ షాంపూలు వాడుతున్నాం మనం ఈరోజు. తర్వాత బాడీ లోషన్స్, ఫేస్ క్రీమ్స్, తర్వాత మాయిశ్చరైజర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మిత్రమా? కెమికల్స్ కాదా? ఆలోచించండి. నెక్స్ట్ తర్వాత ఫ్లోర్ క్లీనర్స్. ఫ్లోర్ క్లీనర్స్ ద్వారా మీరు తుడిచేటప్పుడు మేమెందుకు తుడుస్తాం సార్ పని మనిషి తుడుస్తది గదా! అవును. ఉండేదెవరు మిత్రులు? తుడిచేది పని మనిషి ఆమె ఎళ్ళిపోతది. కానీ ఉండేదెవరు ఇంట్లో? ఆ తర్వాత బాత్రూమ్ క్లీనర్స్. ఇవి ఎంత ప్రమాదమైనవి. ఎంత మొండి మరకల్ని వదిలేస్తాంది కదా! ఇది వాడండి ఈ కంపెనీ. ఎంత మొండి మరకలైనా తెల్లగా అయిపోతాయి. మరి అది ఆ వాసన బాడీ లోపలికి ఎళ్ళిపోతే నరాల పరిస్థితి ఏం కావాలి మిత్రమా? బ్రెయిన్ పరిస్థితి ఏం కావాలి ఆలోచించండి. కదా! మరి ఇన్ని కెమికల్స్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇన్ని కెమికల్స్‌ని మనం తీసుకుంటూ 3 పూటల తినే ఆహారంలో వచ్చే ఏదో ఒక 10% కెమికల్స్ వస్తే అది మన ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ తీసేస్తుంది. మరి వీటన్నిటిని ఎవరు తీసేస్తున్నారు మిత్రమా? అవునా కదా? ఆలోచించండి మిత్రమా. మంచి మంచి మార్గంలోనే మనకు అనేకమైనటువంటి ఆలోచనలొస్తాయి మిత్రమా. కానీ ఆ అపోహని తొలగించుకుంటే దానంత ధైర్యం ఇంకొకటుండదు మిత్రమా. ఇప్పుడు ఆలోచించుకోండి. మనం ప్రాణాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినటువంటి శక్తి 3 రకాల శక్తులు అందడమే కాకుండా, విష పదార్థాలను బయటికి నెట్టేసే నాలుగవ పని కూడా చేస్తుంది. ఈ విషయం నాలుగోది మిత్రమా. అవునా? గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే గ్రీన్ జ్యూసెస్ ప్రాణాహారంలో మన ఆరోగ్యానికి కావాల్సిన 4 పిల్లర్స్ 4 స్తంభాలుగా ఉపయోగపడుతుంది. 4 స్తంభాలలో 1 పోషక శక్తి, 2 ఔషధ శక్తి, 3 ప్రాణశక్తి, నాలుగోది ఇమ్యూన్ పవర్ రోగనిరోధక శక్తి. ఇదేం చేస్తుంది? శరీరంలో రోగాలను తగ్గిస్తుంది, శక్తిని పెంచుతుంది, విష పదార్థాల్ని దూరం చేస్తుంది, ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా కాపాడుతుంది. మరి ఇన్ని చేసేటువంటి మనకు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది నిర్ణయం. చక్కగా మీరే ఆలోచించుకోండి. తినాలా? వద్దా? ఆలోచించుకోండి మిత్రమా. నమస్తే.